నిన్న ఒక ఓటును 3,000 రూపాయలకు అమ్ముకున్నాం అనుకో నువ్వు అమ్ముకుంది 3,000 రూపాయలకు ఓటునే కాదు నువ్వు అమ్ముకుంది ఈ 3,000 రూపాయలకు నీ పిల్లల భవిష్యత్తును అమ్ముకున్నావు. నీ పిల్లల భవిష్యత్తును అమ్ముకున్నావు, నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నావు. ఇది ఓటును అమ్ముకున్న వాళ్ళు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి. అలాగే నీ బిడ్డల చదువును అలాగే నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నావు. ఇట్లా నువ్వు 3,000 రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు అమ్ముకుంది ఓటు కాదు. ఇగో ఇట్లా చాలా అంశాలను నువ్వు అమ్ముకున్నావు. నీ ఇల్లు అమ్ముకున్నావు, నీ పెన్షన్ అమ్ముకున్నావు, నీ బిడ్డ స్కాలర్షిప్ అమ్ముకున్నావు, నీ బాత్రూమ్ అమ్ముకున్నావు, నీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నావు, నీ చదువు అమ్ముకున్నావు, నీ శరీరాన్ని అమ్ముకున్నావు, నీ ఆరోగ్యాన్ని అమ్ముకున్నావు, నీ ఊరిని అమ్ముకున్నావు. ఎవరైతే కొనుక్కున్నారో 3,000 రూపాయలకి ఇవన్నిటిని కొనేసిండు మీ దగ్గర కొన్నది ఓటు అని అనుకుంటారు, ఓటు కాదు, ఇవన్నీ కొనేసిండు మీ దగ్గర.